హాయ్ ఫ్రెండ్స్, పురాణ ఇతిహాసాల్లో పరశురాముని పాత్రకి ప్రత్యేకత ఉంది. రావణుని గర్వాన్ని అణచివేసినవాడు కార్తవీర్యార్జునుడు. అంతటి కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలవాడై ఉండి కూడా పరశురాముని చేతిలో భంగపడ్డాడు. ఇప్పుడు మన సినిమాలో పాత్రల్ని నిజ జీవితంలో పోల్చుతూ హీరోచిత లక్షణాలు ఉన్నాయతనిలో అంటుంటాం కదా, అలాంటి లక్షణాలున్న పాత్ర పరశురాముడు. కాబట్టి కల్కి అవతారానికి పరశురాముణ్ణి గురుగా నిర్ణయించారు. ఏమిటా విశిష్టత అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వామన అవతారంలో బలిచక్రవర్తి పాతాళానికి అణచివేయబడ్డాక లోకంలో రాక్షస జాతి నామమాత్రంగా మిగిలిపోయింది. ఆ సమయంలో భూమి మీద రాజులు మహారాజులు ఎక్కువయ్యారు. అధికార మదంతో ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టేవారు. పాలకుల పరిపాలన ప్రజాహితానికి కాకుండా వారిని పీడించే విధంగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో సంక్షేమం పూజ్యం కదా. అలాంటి పరిస్థితుల్లో పరశురాముని పాత్ర ఒక వీరుడిగా మనకి కనిపిస్తుంది. పరశురామునిది బ్రహ్మపుత్రుడు భృగు మహర్షి వంశం. భృగు మహర్షి కుమారుడు రుచికుడు. ఇతని వివాహం కన్నౌజ్ రాజు క్షత్రియుడైన గాధి కుమార్తె సత్యవతితో జరిగింది. పరశురాముడు ఈ జంటకే పుట్టాలి కానీ భృగు మహర్షి ఆశీర్వాదం వల్ల రుచికుడు సత్యవతులకు జమదగ్ని జన్మించాడు. జమదగ్ని పూర్తిగా బ్రాహ్మణ విధులు నిర్వర్తించే ఆచార పరాయణుడయ్యాడు. ఇతని వివాహం ప్రసన్నజిత్తు అనే రాజు కుమార్తె రేణుకతో జరిగింది. జమదగ్ని రేణుకలకు 5 సంతానం. వీరిలో 5వ సంతానమే పరశురాముడు. ఇక్కడ పరశురాముడు తన అన్నలకు భిన్నంగా క్షత్రియ లక్షణాలతో పుట్టాడు. అందుకు కారణం నాయనమ్మ సత్యవతి ద్వారా జరిగిన ఒక పొరపాటు. బాల్యంలో పరశురాముణ్ణి భార్గవ రాముడని, రామభద్రుడని, రాముడని పిలిచేవారు. తనకు విద్య చెప్పే గురువు తనకంటే అత్యంత మేధావి అయ్యుండాలని తలపోస్తూ దేశాల వెంబడి వెతుకుతూ వెళ్లిన భార్గవ రాముడు ఒకనాడు ఓ శ్మశాన వాటిక చెంత నిలిచాడు. అక్కడే నిలిచిన వ్యక్తి ఏమిటి వెతుకుతున్నావని అడిగిన దానికి సమాధానంగా తానొక గురువు కోసం వెతుకుతున్నానని సమాధానమిస్తాడు పరశురాముడు. మనిషి చివరి మజిలీ శ్మశానమే. ఇదే అతని అంతిమ స్థలం. కనుక ఇక్కడే జీవితానికి అర్థం దొరుకుతుందని వచ్చానంటాడు. పరశురాముని సమాధానం విన్నాక అక్కడ ఉన్న వ్యక్తి తన అసలు రూపాన్ని చూపించాడు. ఆయనే పరమశివుడు. మహాశివుడు తానే స్వయంగా గురువై సమస్త విద్యలు అష్టసిద్ధులు పరశురామునికి బోధించాడు. అతనిలోని కుండల్ని జాగృతం చేశాడు. శిక్షణ పూర్తయ్యాక శివుడు తన ధనస్సుని పరశువు అంటే గొడ్డల్ని భార్గవునికి ఇస్తాడు. తననింత శక్తివంతుడిగా తీర్చిదిద్దడానికి కారణం ఏదైనా ఉందా అని భార్గవుడు శివుడిని అడుగుతాడు. లోకంలో సమతుల్యత నశించిందని, దాన్ని సరిచేయడానికి విద్యలు శక్తులు భార్గవునికి సహాయం చేస్తాయని, కనుకనే ధైర్యం శౌర్యం వీరోచితమైన విద్యలన్నీ నేర్పితినని శివుడు బదులిస్తాడు. అయితే ఆ సంతులనం ఏమిటో భార్గవునికి ఆ క్షణాన అర్థం కాలేదు. తాను ఏం చేయబోతున్నాడో అతనికి తెలియదు. శివుని ఆజ్ఞ మేరకు ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో అవసరాలకు వంట చెరుకు తెమ్మని తల్లి రేణుకాదేవి చెప్పినప్పుడు అన్నలందరూ కట్టెల మోపులు మోసుకొస్తే భార్గవుడొక్కడు ఒక మహావృక్షం మొత్తాన్ని లాక్కొస్తాడు. అప్పుడు మొదటిసారిగా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఒక బ్రాహ్మణునిలో ఇంత బలం ఎలా కలిగింది? ఇది అసాధారణం కదా అని ఆలోచించారు. ఆ సమయంలో జమదగ్ని చేస్తున్న ఒక యాగానికి అవసరమైన నీటిని తెచ్చేందుకు వెళ్లిన రేణుకాదేవి అక్కడ ఒక గంధర్వ పురుషుడు తన స్త్రీలతో సహా నదీ స్నానం చేస్తున్న దృశ్యం ఆమెలో కోరికని కలిగించింది. మనిషికి కామవాసన కలిగితే అది తీరేదాకా ఏ పని మీద ధ్యాస ఉండదు. ప్రకృతిలోనే ఆ లక్షణం ఉంది. పరధ్యానంలో ఉన్న రేణుకాదేవి తెస్తున్న నీళ్లకుండా చేజారిపడింది. యుగానికి భంగం కలిగింది. జమదగ్ని దివ్య దృష్టికి జరిగినది తెలిసిందే. యాగం ఆగిపోవడంతో ఆగ్రహించిన జమదగ్ని మహర్షి రేణుకను చంపివేయమని తన పుత్రుల్ని ఆదేశిస్తాడు. తల్లిని చంపడానికి 4 పుత్రులు అంగీకరించారు. అప్పుడు తండ్రి ఆదేశం మేరకు భార్గవరాముడు తన తల్లి అన్నల తలల్ని తన చేతి గొడ్డలతో ఖండిస్తాడు. ఆశ్రమ ఆవరణ రక్తమయం అయిపోయింది. జమదగ్ని తన కుమారుణ్ణి చూస్తూ తాను చెప్పిన వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి పని ఎలా చేయగలిగామని అడుగుతాడు. భార్గవుని సమాధానం ఒకటే, తాను పితృవాక్యాన్ని పరిపాలించానంటారు. ఆనందించిన జమదగ్ని కుమారుణ్ణి ఏదేని వరం కోరుకోమంటాడు. అప్పుడు భార్గవుడు తన తల్లిని సోదరుల్ని పునర్జీవింపజేయమని ప్రార్థిస్తాడు. అలా మృతి చెందిన వారంతా తిరిగి జీవిస్తారు. మీరేమంటారు చెప్పండి? అతనికి ఈ విషయం తెలియకనే తండ్రి చెప్పిన వెంటనే చేశాడనా? తండ్రి మాట మీద గౌరవం ఉంది. అదే సమయంలో ఆయనకు వారందరినీ బ్రతికించగలిగే శక్తి ఉందని ఎరుగును కనుకనే ముందు వెనుక ఆలోచించకుండా తండ్రి చెప్పినట్టు చేశాడు. తండ్రి మాటను పాటించడమూ జరిగింది. తన వాళ్లకు తిరిగి ప్రాణం పోయడమూ జరిగింది. తర్వాత కొన్నాళ్లకు ఒక సంఘటన జరిగింది. కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ రాజుకు 1000 చేతులు. నిజంగా 1000 చేతులు ఉన్నాయా అంటే 1000 చేతుల బలం ఉన్నవాడని అర్థం చేసుకోవాలి. అపారమైన తన బలంతో రాక్షసరాజు రావణుణ్ణి ఊపిరి సలపకుండా చేసి మహాబలవంతున్ననే అతని గర్వాన్ని మట్టి కనిపిస్తాడు.
ఓనాడు రాజు తన మంది మార్బలంతో అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు జమదగ్ని వారిని చూసి తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించమంటాడు. తమ పరివారం మొత్తానికి వారేమి పెట్టగలరని రాజు నవ్వుతాడు. ఎందరొచ్చినా ఎంతైనా మర్యాద చేయగలమని చెప్పిన జమదగ్ని మహర్షి రాజుకు అతని సైన్యానికి కమ్మనైన విందు భోజనం వడ్డిస్తాడు. ఏం జరుగుతుందో చూద్దామని వంటగదిలోకి వెళ్లిన రాజుకు అక్కడ కామధేనువు కనిపిస్తుంది. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ఉద్భవించిన కామధేనువు ఇదే. కోరుకున్నవన్నీ ప్రసాదించే మహిమాన్వితమైన శక్తి కలిగిన పవిత్రమైన గోవు. అటువంటి ఆవు తన రాజ్యంలో ఉండాలి. తనకు ఇచ్చేయమని రాజు కార్తవీర్యుడు మహర్షి అయిన జమదగ్నిని కోరుతాడు. జమదగ్ని కామధేనువు తనకు దైవమిచ్చిన ప్రసాదమని తానివ్వాలేనని చెప్పి ఒకవేళ అది అతని వెంట వస్తే తీసుకెళ్లవచ్చని చెప్తాడు. రాజు ఆజ్ఞ మేరకు సైనికుల గోవును లాక్కుపోతే అది రెట్టింపు సైన్యాన్ని తన శరీరం నుంచి పుట్టించి వారిని తరిమి కొట్టేస్తుంది. రాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఆవు నుండి యజమానిని దూరం చేస్తే అప్పుడు దాన్ని తీసుకుపోవడం సులభమని భావించిన కార్తవీర్యుడు తన పుత్రుల్ని జమదగ్ని ఆశ్రమానికి పంపిస్తాడు. ఆయన ధ్యానంలో ఉన్న సమయంలో వాళ్ళు ఆయన శిరస్సుని ఖండిస్తారు. ఆ దృశ్యం చూసిన రేణుకాదేవి ఆ సమయంలో ఆశ్రమంలో లేని తన చిన్న కుమారుడు భార్గవుణ్ణి 21 సార్లు గొంతెత్తి పిలుస్తుంది. అతను తల్లి ఆక్రందన విని వచ్చేలోపు కామధేనువు తీసుకొని సైన్యం నగరానికి వెళ్ళిపోతుంది. చాలామంది క్షత్రియులు రాక్షసుల మాదిరి దారుణంగా ప్రవర్తించేవారనటానికి ఈ సంఘటనే ఉదాహరణ. అలాంటి క్షత్రియ రాజుల్ని నాశనం చేస్తానని పుత్రుడి వద్ద మాట తీసుకుని రేణుకాదేవి కూడా దేహం చాలిస్తుంది. భార్గవరాముడిప్పుడు పరశురాముడయ్యాడు. తన ఉగ్రరూపాన్ని పరశువు రూపంలో చూపించాడు. రాజాధికార మదంతో విర్రవీగుతున్న కార్తవీరుని సహస్ర బాహువుల శక్తిని తన గొడ్డలి వేటుకు బలి చేస్తాడు. చివరికి రాజు తలను ఖండించాడు. అయితే అంతటితో అతని ఆగ్రహం శాంతించలేదు. తన పరశువుతో భూమండలాన్ని 21 సార్లు చుట్టూ వచ్చి క్షత్రియులైన వారందరినీ నాశనం చేశాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆఖరికి పరమశివుని ఆదేశం మేరకు పరశురాముడు తన కోపాన్ని వదిలిపెట్టాడు. పరశురాముణ్ణి విష్ణువు యొక్క దశావతారాల్లో ఒకరిగా భావిస్తారు. త్రేతాయుగపు రామావతారం, ద్వాపరయుగపు కృష్ణావతారం సమయంలోనూ పరశురాముని అవతారమూర్తి ఉన్నట్టు మనకు తెలుసు. ఇప్పుడు దశమ అవతారమైన కల్కి అవతారం రావాల్సి ఉంది. అప్పుడు కూడా పరశురాముడు తిరిగి వస్తాడని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మహాశివుని ఆశీర్వచనం మేరకు పరశురాముడు చిరంజీవి. ఇంతకీ కల్కి అవతారంలోనూ పరశురాముని కర్తవ్యం ఏమిటి అన్నది కదా ప్రశ్న. కార్తవీరుని వంటి శక్తివంతులు తమ బలాన్ని ప్రజల సంక్షేమానికే కాక వారి మీద దాష్టీకం చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నప్పుడు పరశురాముడు క్షత్రియ రాజులందరినీ సంహరిస్తూ వచ్చాడు. కలియుగంలో కలిపురుషుడు ప్రజాపాలకుల రూపంలో పలు రకాలుగా వ్యక్తమవుతూ జనసామాన్యాన్ని ఇక్కట్లు పెడతారని, అది కలియుగ ధర్మమని, కాబట్టి ప్రజల్ని అంటే మానవ జాతిని ఉద్ధరించడానికి కల్కి అవతారంలో మహావిష్ణువు భూమి మీద అవతరించే సందర్భంలో కల్కి అవతారానికి శిక్షణనిచ్చేందుకు పరశురాముడు అప్పటిదాకా చిరంజీవిగా ఉంటాడని పురాణ కథనం. కల్కి చేతిలో కలిపురుషుని అంతం నిర్ణయించబడింది. కలిని అంతం చేయటం అంటే ప్రజల్ని హింసించే వారిని అంతం చేయటం. ఆ పని చేసేలా కల్కి అవతారానికి పరశురాముడు చోదక శక్తి అవుతాడు, ప్రేరణ అవుతాడు, శక్తియుక్తుల్ని అందిస్తాడు. సనాతన ధర్మం చెప్తున్న యుగ ధర్మం ఇదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.